మహాదేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేవండి, ఉదయమే కృపా వాగ్దానం లేటుగా వింటున్నారు ప్రియులు. పెందల కాడే స్టార్ట్ చేయడానికి ఇష్టపడండి. మీకు ఆయన తోడుగా వచ్చును గాక. హల్లెలూయా. నవ్వుకుంటున్నారా? ఒక మంచి మాట మీకు చెప్పాలి నేను ఆశపడుతున్నాను. 23వ కీర్తన 6 వచనాలు కలిగి ఉంటుంది. అందులో చాలా వాగ్దానాలు ఉంటాయి. మొదటి మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆమేన్. మరొకసారి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎంత మంచి మాట అండి. నమ్మగలుగుతున్నావా? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దావీదు పేదవాడు, గొర్రెలు కాసుకునేవాడు. దావీదు గారు తండ్రి యెషై, ఆయన పేరుగాంచినవాడు. కానీ దావీదు గారు తండ్రి గారు దావీదుని ప్రేమించక అడవిలో ఏదో ఒక మారుమూల అడ్రస్ లేని ప్లేస్లో ఆయన భార్య, ఆయన తల్లిని ఆయన అక్కడ వదిలేశాడు. పట్టణంలో సొంత భార్య పిల్లలతో ఆనందిస్తూ ఉన్నాడు. కానీ నిత్యము దావీదు ఆరాధన చేసుకుని దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఒక అవకాశం వచ్చినప్పుడు అభిషేక పండగ జరుగుతుంది. అభిషేక పండగలు జరుగుతాయి కదా, ఇప్పుడు ఎక్కువైపోయినాయి లేండి, దేవునికి స్తోత్రం. మరి ఏం చేస్తాం? అభిషేక పండగ జరుగుతున్నప్పుడు అందరూ ఉన్నారు, దావీదు లేడు. దేవుడు అన్నాడు, నేను కోరుకున్న వాళ్ళు ఎవరు కాదంటే, మళ్ళీ పిలిపిస్తే నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. అక్కడికి వచ్చాక అభిషేకం చేశారు. అక్కడి నుంచి అద్భుతం. ఆ తర్వాత దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆ ఇల్లు లేదు, వాకలు లేదు, వాళ్ళ నాన్నగారు ప్రేమించడు, వాళ్ళ అన్నదమ్ములు ద్వేషిస్తారు, అంత ఉన్నవాడు యెహోవా నన్ను ఎంతగా ఇచ్చిస్తున్నాడు అంటాడేటి? ఎప్పుడైతే నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు, ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తున్నావో, ఎప్పుడైతే దేవుని అడుగు జాడలో గుర్తెరిగి తల్లి ప్రేమించినా, తండ్రి ప్రేమించకపోయినా, అన్నదమ్ములు ద్వేషించిన, పరిస్థితులు ప్రతికూలతగా ఉన్నా, ప్రభు వైపు నువ్వు చూస్తే ఆయన నీ కాపరిగా ఉంటాడు. రాజుగారి ఇంటిలో నువ్వు ఉంటే ఏం కొద్దు ఉంటుందండి. రాజు మన ఇంటికి వస్తే ఇంకా సమృద్ధి ఉంటుంది. ఎందుకో తెలుసా? రాజుగారు మన ఇంటికి వస్తుంటే మన గృహం పేద గృహం అయినా ఆ రాజుగారికి తగినట్లు సిద్ధపాటు చేస్తాం కాబట్టి సమృద్ధి ఆ ఇంట్లో ఉంటుంది. రాజు ఆ ఇంటిని ప్రేమించాడు అనుకోండి, ఆహా ఎంత వైభవం. నమ్ముతున్నావా? ఆ రారాజు నువ్వు ప్రేమించడం అలవాటు చేసుకో. చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని నువ్వంటే నీ కుటుంబం నిండా సమృద్ధి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అణసి కుదించినంత ఆశీర్వాదము. తొట్టులో పిండి తగ్గిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. రాజ్యంలో గొప్పవాడు, రోజుకు 10 సార్లు ప్రార్థించి స్తుతించగలిగిన వ్యక్తి, రాజ్యాలలో యుద్ధం చేసి గెలిచిన వ్యక్తి, నిండు ముసలతనం వరకును ఇశ్రాయేలుకి దీపం వంటి వాడిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుని కాపరి అని ఎప్పుడైతే పేరు పెట్టుకున్నాడో, ఆ జీవితాన్ని కలిగి ఉన్నాడో, కృపా వాగ్దానం వింటున్న నీవు చెప్పడం మనసారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తున్నాడు. గౌతమి గోదావరి నది కాదండి, కృష్ణ తుంగభద్ర కావేరి నదులు కాదండి, శాంతికరమైన జలములనే నది, వాక్షమనే నదిలోనికి నడిపిస్తే నువ్వు ఆడి తేలి ఆనందిస్తుంటే, ఆహా నీ కుటుంబం ఎలా ఉంది? కొండ మీద పట్టణముగా ఉంటుంది. నమ్ముతున్నావా? ఆ కాపరి నీడలోకి నువ్వు వస్తే, ఆ కాపరి నీడలో నువ్వు ఉంటే, నీ కుటుంబానికి ఆయన అధిపతిగా ఉంటే, ఓ స్తోత్రం. అట్టి కృపలు ఆనందించి సంతోషించి గొంతులవి పండగ చేసుకుంటాకి. ఇంతవరకు ప్రభు సన్నిధికి వెళ్ళలేదేమో, ఆయన నీడలోకి రా. ఆయన కాపరిగా నీకు వస్తే నీ కుటుంబంలో సమృద్ధి, ఆశీర్వాదం, దీవెన, గొప్ప ఖ్యాతి, కీర్తి అన్నీ దేవుడు నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.